నిరాడంబరుకి నిలువెత్తు అవమానం. గుమ్మడి నరసయ్యను అవమానించిన రేవంత్ గంటల తరబడి వెయిట్ చేసిన నో అపాయింట్మెంట్. ఇంటికి వెళ్ళినా సెక్రటరియట్ కు వెళ్ళినా దొరకని సీఎం. కుదరదని చెప్పి పంపేస్తున్న సిబ్బంది. రైతు సమస్యలపై వినతి పత్రం ఇవ్వడానికి వెళ్ళిన మాజీ ఎమ్మెల్యే. రేవంత్ ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ప్రయత్నిస్తున్నా 5 సార్లు ఎమ్మెల్యే అయినా నాకే సీఎం దొరకకపోతే ఎలా? తీవ్ర ఆవేదన వ్యక్తం చేసినటువంటి కమ్యూనిస్ట్ నేత గుమ్మడి నరసయ్య. ఈయన మాక్సిమం అందరికీ తెలుసు 5 సార్లు ఎమ్మెల్యే చేసిండు కానీ ఏం సంపాదించుకోలేడు. ఇల్లెందు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం 5 సార్లు అంటే 5 25 సంవత్సరాలు చేసిండు ఆడ. కమ్యూనిస్టు భావాలు కలిగినటువంటి వ్యక్తి, సుదీర్ఘ కాలం పాటు ప్రజల సమస్యల మీద పనిచేసినటువంటి వ్యక్తి ఇలా ముఖ్యమంత్రి గారిని కలవటానికి వస్తే ఇల్లు అని చెప్పిండ్రట, ఇల్లు తర్వాత సెక్రటరియట్ అని చెప్పిండ్రట, సెక్రటరియట్ తర్వాత కమాండ్ కంట్రోల్ అని చెప్పిండ్రట. ఆ తర్వాత ఏమి లేదు, ఉత్తగా కాన్వాయ్ పోతుంటే ఇట్లా నిల్చొని ఉన్నాడు ఆయన. గతంలో గద్దరు కేసీఆర్ ని కలవడానికి వస్తే గద్దర్కి ఆ రోజు అపాయింట్మెంట్ దొరకలేదు. అపాయింట్మెంట్ తీసుకోకపోతే అసలు అది మామూలుగా హల్చల్ చేయలేరు. ఇక గద్దర్కే మీరు అపాయింట్మెంట్ ఇవ్వరా? సరే, గద్దర్ అంటే ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు, ఆయన ఒక ప్రజా గాయకుడు, ప్రజల సమస్యల మీద పాటలు పాడేటటువంటి గద్దర్కి ఆ రోజు అపాయింట్మెంట్ ఇవ్వకపోతే పెద్ద హల్చల్ చేసేసిర్రు. ఇంకా ఏమున్నది, సామాన్యుడు కూడా వచ్చి అట్లనే కలవచ్చు, ఇక రోజు కలవచ్చు. ప్రగతి భవన్కి వచ్చి అదే మేము ప్రజాభవన్గా మారుస్తున్నాం ప్రగతి భవన్ని, ఎప్పుడంటే అప్పుడు ఎప్పుడైనా రావచ్చు. మరి మాజీ ఎమ్మెల్యే 5 సార్లు పనిచేసిండు కదా, మరి ఆయనకే లేకపోతే ఎట్లా? నిన్న తీవ్ర అవమానం జరిగింది ఆయనకి కనీసం ఎప్పటి నుంచి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి కూడా అపాయింట్మెంట్ దొరుకుతలేదు. అంటే 14 నెలల నుంచి అపాయింట్మెంట్ దొరుకుతలేదు. గుమ్మడి నరసయ్య 5 సార్లు ఎమ్మెల్యే, అత్యంత నిరాడంబరుడు, పేరున్న నాయకుడు, అసెంబ్లీకి కూడా ఆర్టీసీ బస్సులోనే వెళ్ళిన కమ్యూనిస్టు నేత, పేదలు బడుగులు ఆదివాసీ జనం పక్షాన కొట్లాడిన ఎర్ర జెండా యోధుడు. అంతటి నేతను రేవంత్ సర్కార్ ఘోరంగా అవమానించింది. ఏళ్లుగా ప్రజా ఉద్యమంలో ఉన్న పెద్ద ఆయన్ను సెక్రటరీలోకి అడుగు పెట్టకుండా అడ్డుకుంది. కమ్యూనిస్టులతో కలిసి ఎన్నికలకు వెళ్లిన కాంగ్రెస్ ఇప్పుడు ఆ పార్టీ నాయకులనే అవమానించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. చూడండి, ఇది కథ. ఆయనకి కనీసం పర్మిషన్ కూడా లేదు. లేకపోతే మరి ఆయన వయసుకు గౌరవం ఇచ్చో లేకపోతే ఏదో ఇచ్చి పిలిచి మాట్లాడి ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఆయన దగ్గర ఓ దరఖాస్తు తీసుకొని ఆయన ఓ దరఖాస్తు పట్టుకొని వస్తాడు. ఇక ఆయన ప్రశ్నిస్తాడు కదా. ఇప్పుడు ఆయన ప్రశ్నిస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇప్పుడు పోయి దరఖాస్తు ఇస్తే అదొక పెద్ద వార్త అవుతుంది కదా, పెద్ద వార్త అవుతుంది. రైతు సమస్యల మీద రైతు భరోసా చక్కగా వస్తలేదు, రుణమాఫీ కూడా అనేక మందికి కాలేదు, ఇవన్నీ రాసుకొని వచ్చింటాడు ఆయన. మరి మీరు బోనస్ ఇస్తామని చెప్పిండ్రు, ఆ తర్వాత ఆడ మార్కెట్ యార్డ్లలో పంట చక్కగా కొంటలేరు, కొన్నా కూడా దళారులంతా ఆగమాగం చేస్తానని చెప్పి దరఖాస్తు రాసుకొని వస్తారు కదా. కమ్యూనిస్ట్ నేతలు మీతోటే కలిసి పనిచేసింది. కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి అని చెప్పి 119 నియోజకవర్గాలలో తిరిగిరు కదా కమ్యూనిస్టులంతా. ఇలా మీరు గెలవడానికి కీలక కారణం కదా వాళ్ళకు కూడా అపాయింట్మెంట్ దొరకకపోతే ఎట్లా? అందులో ఇలాంటి నాయకుడు ఇక 100 కోట్లు అవినీతి చేసి అక్రమాలు చేసిన వాళ్ళకి మాత్రానికి మంచిగా ఆడ గ్రీన్ కార్పెట్ వేసి అవసరమైతే వీళ్ళే పోతారు. పార్టీ మారినోళ్ళ దగ్గర వీళ్ళ దగ్గరకు వచ్చిరా పార్టీ మారినోళ్ళంతా? రేవంత్ రెడ్డి గారే కదా ఇంటికి పోయి టవల్లేసి మరి ఆహ్వానించిండు కదా. అట్లాంటి వాళ్ళని అయితే ఆహ్వానిస్తారు, ఇట్లాంటి వాళ్ళని మాత్రానికి ఇగో ఈ పరిస్థితి ఉన్నది. ఏదేమైనా కానీ గుమ్మడి నరసయ్య గారికి అపాయింట్మెంట్ దొరకకపోవడం చాలా అత్యంత దారుణమైనటువంటి పరిస్థితి. మరి ఇది ఎట్లా ప్రజాపాలన అవుతుంది? ఇది ఎట్లా ఇందిరమ్మ రాజ్యం అవుతుంది? మేము కంచెలు బగలగొట్టినాం, మొత్తం బగలగొట్టేసినాం కంచెలు. కేసీఆర్ కనీసం 10 సంవత్సరాలలో కూడా ఎప్పుడు కలవని కూడా కలవలేదు. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రోజు ఆడే కూర్చుంటాడు. మరి రోజు ఇప్పటికి ఎన్నిసార్లు పోయింది? 14 నెలల్లో ఒకసారి లెక్కలు తీయాలి. ప్రగతి భవన్ ప్రజాభవన్ గా మార్చిరు కదా. శుక్రవారం మంగళవారం దరఖాస్తులు తీసుకోవడానికి వస్తున్నారు కదా. ప్రజలకి ముఖ్యమంత్రి గారు ఎన్నిసార్లు అందుబాటులో ఉన్నారో ఒకసారి లెక్క తీయండి. లెక్క తీస్తే అప్పుడు మీకు తేడా కనిపిస్తుంది. ఒక నీతి నిజాయితీ గల రాజకీయ నాయకుడికి మాత్రానికి అవమానం చేసింది ప్రభుత్వం అనేది ఇక్కడ క్లియర్ గా కనబడతా ఉన్నది.